ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రైతు బజార్లలో నాణ్యత లేని సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రధాన ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విజయనగరంలో ఈ నెల 14వ తేదీన జరిగే సిరిమానోత్సవం కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీవారి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మరొకవైపు మరికొద్దిసేపట్లో స్వామివారు అశ్వవాహనంపై కల్కి అవతారంలో దర్శనమివ్వనున్నారు. చివరి ఘట్టం రేపు జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీవారి చక్రస్నాన కార్యక్రమానికి పుష్కరిణి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబికాదేవి ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి శ్రీశైల పురవీధులలో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహిస్తారు. కాగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈరోజు మహిషాసురమర్దినీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారు రేపు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. పూర్ణాహుతి కార్యక్రమంతో రేపు ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సంబంధిత అధికారులు ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భవానీ దీక్షాదారులు కూడా అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగుస్తున్న సందర్భంగా విజయదశమి పర్వదినం కోసం సాగర తీర నగరం విశాఖ సుందరంగా ముస్తాబయ్యింది. నగరంలోని అమ్మవారి ఆలయాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విశాఖపట్నం నుండి ఆకాశవాణి ప్రతినిధి వి సత్యనారాయణమూర్తి మరిన్ని వివరాలు అందిస్తున్నారు. విశాఖ నగరంలోని అమ్మవారి ఆలయాల్లో ప్రధానమైనదిగా చెప్పుకునే బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు మహర్నవమి సందర్భంగా మహాలక్ష్మిగా శాకాంబరీదేవిగా భక్తులను అనుగ్రహించారు. అలాగే విశాఖ పాత నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మాత మానసాదేవిగా పూజలు అందుకున్నారు. శ్రీ లలితాపీఠంలో శతచండీ యాగం విజయదశమితో పరిసమాప్తం కాబోతోంది. యారాడ కొండపై వెలిసిన సాగరగిరి కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని భక్తులు దర్శించుకునేందుకు పోర్టు యాజమాన్యం సముద్రంపై లాంచీ సదుపాయాన్ని కూడా కల్పించింది. మరోవైపు సాంప్రదాయవాదులు తమ ఇళ్లల్లో బొమ్మల కొలువులు నిర్వహిస్తూ విజయదశమి పర్వదిన ప్రాశస్త్యాన్ని నేటి తరానికి వివరిస్తున్నారు. విజయనగరంలో ఈ నెల 14-15వ తేదీలలో జరిగే పైడితల్లి అమ్మవారి తొలేళ్లు సిరిమానోత్సవానికి ముమ్మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ సాధికార శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానం అందజేశారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్న ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే అతిపెద్ద పండుగైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇతర మంత్రులను కూడా ఆయన ఆహ్వానించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరొకవైపు ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో 14 నుండి 16వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న ఈరోజు దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాలలో వర్షాలు కురిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో నాణ్యత లేని సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. విజయవాడలోని 2 రైతు బజార్లను ఈరోజు ఆయన పరిశీలించారు.
వంట నూనెలు, ఉల్లిపాయలు, టమాటా విక్రయాల గురించి వినియోగదారుల నుండి సమాచారం తెలుసుకున్నారు. పామాయిల్ లీటర్ ₹110, సన్ఫ్లవర్ ఆయిల్ ₹124 విక్రయించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని దుకాణాల వద్ద ధరలు సూచించే పట్టికలను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశిస్తూ, నిత్యావసర సరుకులు ప్రత్యేకంగా కూరగాయల విషయంలో మార్కెట్లో విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల రేట్లు బాగా ఇబ్బంది కలిగే పరిస్థితిలో వినియోగదారులకు ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రతి రైతు బజార్లో కూడా ధరల స్థిరీకరణ కోసం కొత్త ఆలోచనలతోటి మేము సరుకు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. వంట నూనె కేవలం ₹110 లీటర్ కి, ఉల్లిపాయలేమో ₹32 కిలో, టమాటా ఏమో ₹42 కిలో. ప్రతి రైతు బజార్లో కూడా సబ్సిడైజ్ రేట్లతోటి అందరికీ అందుబాటులో ఉంచడానికి కోసం మంచి క్వాలిటీ నాణ్యత కలిగిన సరుకుని మేము ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మహమ్మదాపురంలో నెల్లూరు నగరానికి తాగునీరు అందించే పథకాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో ఈ తాగునీటి పనులను చేపడతామని తెలిపారు. వచ్చే 2028 సంవత్సరంలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొంటూ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయితే మళ్ళా కేంద్రానికి రాసి దాన్ని మళ్ళీ రివైజ్ చేయించాం. 2028 దాకా ఇచ్చారు. ప్రతి ఇంటికి తాగునీరు వాళ్ళ ప్రహరీ గోడ లోపలికి పైపు లైన్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో వాడే డ్రైన్ వాటర్ గానీ, కిచెన్ వాటర్ గానీ, ఈ వాటర్ అంతా ట్రీట్ చేసి కెనాల్స్ లో వదలాలి. అయితే ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది. అన్ని మున్సిపాలిటీస్ లో వచ్చే వాటర్ ఏదైతే బాత్రూమ్ నుంచి కావచ్చు, టాయిలెట్స్ నుంచి కావచ్చు, కిచెన్ నుంచి కావచ్చు, ట్రీట్ చేసి వదిలేదానికి ప్రాజెక్ట్ డిజైన్ చేసాం. 3 years లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. బాలికల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా జరిగింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఏటా అక్టోబర్ 11వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో ఉన్నతాధికారులు నిర్వహించి సమాజంలో బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి కావాల్సిన ఆవశ్యకతను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను వివరించారు. ఈ పథకాలను బాలికలు అందిపుచ్చుకోవాలని వారు సూచించారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ ఎయిడెడ్ కళాశాలల సమయాలలో మార్పులు చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు సంచాలకులు కృతికా శుక్లా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కళాశాలలు పనిచేస్తూ ఉండగా ఈ నెల 16వ తేదీ నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేళలను పొడిగించారు. ఆశించిన స్థాయిలో విద్యార్థులు ఫలితాలు సాధించాలన్న ఉద్దేశ్యంతో పని వేళలను పొడిగిస్తున్నామని, 4 నుండి 5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని, ఈ మేరకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత మార్పులు చేసుకోవాలని కృతికా శుక్లా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో భాగంగా వివిధ విధానాలను రూపొందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర అంశాలను విభజించి పరిష్కరించే దిశగా కార్యాచరణను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీలోగా ఇందుకు సంబంధించి తీసుకున్న చర్యలు, విధానాల రూపకల్పన విధానాలను తనకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టుల్లో అత్యవసరంగా చేపట్టవలసిన పనుల కోసం నీటిపారుదల శాఖకు 284 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుండి ఈ నిధులు విడుదల చేసింది. ఈ మొత్తంతో కాలువల సక్రమ నిర్వహణ, ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో రైతు బజార్లలో నాణ్యత లేని సరుకులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో ప్రధాన ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.